న్యూఢిల్లీ, జనవరి నెల. అర్ధరాత్రి 12 గంటలు. నగరమంతా చలిపూచికి జడిసి ముడుచుకుపోయింది. రోడ్లన్నీ చలివిధించిన కర్ఫ్యూలా మారిపోయాయి. స్ట్రీట్ లైట్ల వెలుతురులో నగరం వెలిగిపోతుంది. అప్పుడప్పుడు పెట్రోలియం వెహికల్స్ చేసే శబ్దాలకు రోడ్డు పక్కన పడుకున్న కుక్కలు భోభోమంటూ లేచరుస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో నార్త్ సిటీలోని రోడ్ నంబర్ 6లో కలకలం చెలరేగింది. ఈస్ట్ ఫేజ్లో ఉన్న డిఫెన్స్ కార్యాలయం అలర్ట్ అయింది. విశాలమైన ప్రాంగణంలో ఉన్న డిఫెన్స్ కార్యాలయంలో డేంజర్ అలారం పెద్ద శబ్దం చేస్తూ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. డిఫెన్స్ సెక్యూరిటీ బిలబిలమంటూ ఆ ఆవరణ చుట్టుముట్టింది. క్షణాల్లో వైర్లెస్లో ఆ సమాచారం కంట్రోల్ రూమ్కి చేరిపోయింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే పోలీస్ వెహికల్స్ నార్త్ సిటీ వైపు దూసుకొచ్చేస్తున్నాయి. డిఫెన్స్ సెక్యూరిటీ చకచకా కదులుతోంది. అప్పటి వరకు నిశ్శబ్దంలో మునిగిపోయిన ఢిల్లీ నగరం పోలీస్ వెహికల్స్ శబ్దంతో, బూట్ల టకటకలతో దడదడలాడిపోతుంది. సరిగ్గా అప్పుడే ఆమె ప్రాణభయంతో డిఫెన్స్ కార్యాలయం పిట్టగోడ దూకి రోడ్డు మీదకి వచ్చింది. ఆమె పరిగెడుతోంది. విలికాడు అతిబలంగా వింటి నుంచి సంధించిన బాణంలో పరిగెడుతోంది. చలికి చేతులు కొంకర్లపోయేంత చలిలో ఆమె మొహం స్వేదంతో తడిచిపోయింది. తనేమాత్రం ఆలస్యం చేసినా తన ప్రాణాలే కాదు, ఈ దేశ రక్షణ వ్యవస్థ కుప్పకూలుతోందని ఆమె భయం వేగాన్ని పాదాల్లోకి తెచ్చుకుంది. ఏ క్షణమైనా డిఫెన్స్, పోలీస్ తనని వేటకుక్కలా వేలాడుతోంది. తననిలోగా తప్పించుకోవాలి. తన పరుగు అడ్డం పడుతున్న హై హీల్స్ని చేతిలోకి తీసుకుంది. తనను చూపించే స్ట్రీట్ లైట్ వైపు వాటిని గురిపెట్టి విసిరింది. భళ్ళుమంటూ స్ట్రీట్ లైట్లు పగిలిపోయాయి. ఒక్క నిమిషంలో అక్కడ పొడవాటి రైలింగ్ అక్కడికి చేరుకుంది. రైలింగ్ నుంచి కిందకి చూసింది. దాదాపు 60 అడుగులు ఉంటుంది. రైలింగ్ నుంచి కిందికి దూకితే కాళ్ళు చేతులు విరగడం ఖాయం. ఆమెకేం చేయాలో పాలుపోలేదు. వెనక డిఫెన్స్ సెక్యూరిటీ బోట్ల శబ్దం. అప్పటి వరకు తనను ఇబ్బంది పెడుతున్న చున్నీ వైపు చూసింది. రైలింగ్ చివరి రాటుకు చున్నీని ఓ వైపు ముడివేసింది. తర్వాత చున్నీ కొనను రైలింగ్కు అటువైపు వదిలేసింది. నెమ్మదిగా చున్నీని పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ కిందికి దిగుతోంది. తనేమాత్రం పట్టు తప్పినా 60 అడుగులు కిందికి జారిపడి కాళ్ళు చేతులు కొట్టుకోవడం గ్యారంటీ. చున్నీ దాదాపు 5 అడుగులు ఉండటం ఆమెకి కలిసి వచ్చింది. ఆ చున్నీ చివరనకు వచ్చి ఓ చిన్న రాయిని సపోర్ట్ చేసుకొని ఆగిపోయింది. కిందికి చూస్తే కళ్ళు గిర్రును తిరుగుతున్నాయి. ఆమె చున్నీ చివరన పట్టుకొని గాల్లో వేలాడుతుంది. 60 అడుగుల ఎత్తున ఫ్లైఓవర్ అది. గట్టిగా కళ్ళు మూసుకొని చున్నీ చివరకు బిగించి పట్టుకుంది. క్షణాలు లెక్క పెడుతోంది. క్రమక్రమంగా ఆ ఫ్లైఓవర్ మీద వెహికల్ శబ్దం, బూట్ల శబ్దం దూరం అయింది. అతి కష్టం మీద పైకొచ్చింది. ఏమాత్రం ఆలస్యమైనా చున్నీ ఆమె బరువుకు తెగిపోయేది. చున్నీ ముడి విప్పి మోహం తుడుచుకుంది. మళ్ళీ పరుగు పెట్టడం మొదలుపెట్టింది. మోడర్న్ అపార్ట్మెంట్స్. గూర్ఖా తాపీగా బీడీ కాలుస్తున్నాడు. ఒకసారి టైం చూసుకున్నాడు. అర్ధరాత్రి 12:30. కాసేపు స్టూల్ మీద కూర్చుని పునుకు తీయాలని ఆలోచన వచ్చింది అతనికి. చేతిలో ఉన్న కర్రను పక్కగా ఆంచి స్టూల్ మీద కూర్చొని కళ్ళు మూసుకున్నాడు. అప్పుడే అతనికి అడుగుల శబ్దం వినిపించింది. చటుక్కున కళ్ళు తెరిచి కర్రను చేతిలోకి తీసుకున్నాడు. కౌన్ హాయ్ అలర్ట్ అయి గట్టిగా అరిచాడు. ఎదురుగా రొప్పుతూ ఉన్న ఆ అమ్మాయి వంక చూసి ఆశ్చర్యంగా చూశాడు. మేడం మీరా? ఆశ్చర్యంగా అడిగాడు. కాళ్ళకి చెప్పులు లేకుండా కంగారుగా పరిగెత్తుకు రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. శరణ్య మేడం ఉన్నారా? ఆయాసంతో రొప్పుతూనే అడిగింది. లేదు మేడం. మీరు కారిడార్లో వెయిట్ చేయండి వినయంగా అన్నాడు గూర్ఖా. ఆ తర్వాత అతను చెప్పేది ఏది వినిపించుకోకుండా మళ్ళీ పరిగెత్తింది. సరిగ్గా 5 నిమిషాల తర్వాత పోలీస్ వెహికల్స్ ఆ అపార్ట్మెంట్ ముందాగాయి.